హలో అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, ఈరోజు క్వెషన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్ 4, 1 అండ్ 6, 5 అండ్ హావింగ్ ద సెంటర్ అండ్ 4x + 3y - 24 = 0. 2 పాయింట్స్ అయితే ఇచ్చారు అండ్ ఒక లైన్ అయితే ఇచ్చారు పాసెస్ త్రూ సెంటర్ అని. సో, ఈక్వేషన్ అయితే ఫైండ్ చేయమన్నాడు. సో, ఎట్లానో చూడండి, చాలా సింపుల్‌గా ఉంటది. సో, ఫస్ట్ ఏమనుకోవాలంటే సొల్యూషన్. సో, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంది? సో, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములానే రాసుకుంటున్నాను. సో, దాన్ని ఏమనుకుంటున్నా అంటే లెట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈస్, సో, ఆ ఫార్ములా ఏంది? x² + y² + 2gx + 2fy + c = 0. సో, దీన్నేమనుకుంటున్నా అంటే ఈక్వేషన్ 1. సో, ఇది ఈక్వేషన్ 1 అనమాట. సో, ఈక్వేషన్ 1 నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ ఈక్వేషన్ 1 పాయింట్‌ని ఈ x, వాల్యూ పాయింట్ 1, పాయింట్ 2 రెండు సబ్స్టిట్యూట్ అయితే చేసుకోవాలి. సో, ఎట్లనో చూడండి. సో, ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 4, 1. సో, 4, 1 వాల్యూ ఉన్నాయి కదా! సో, ఆ వాల్యూ ఈక్వేషన్ 1లో అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. అప్పుడు ఏమైతది? సో, 4² + 1² + 2g, x వాల్యూ ఏంది? 4, 2gx + 2f, y వాల్యూ ఏంది? 1, 2fy + c = 0. సో, అప్పుడేమైంది? 4² 16. సో, 4² 16 + 1² 1 + 2 4 జా 8g, 2 1 జా + 2f + c = 0. సో, మిగిలిందేంది మనకు? 8g + 2f + c +16 + 1 ఎంత? 17 కదా! సో, ఆ 17 ఇక్కడొస్తే ఏమైతది? -17. ఇదొచ్చేసి ఏమనుకోవాలంటే ఈక్వేషన్ 2. సో, ఇది ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అయితే అనుకోవాలి. సేమ్ సెకండ్ పాయింట్ కూడా ఇట్లనే చేయాలి. సో, ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 6, 5. ఇక్కడ చూడండి ఏమైతదప్పుడు? 6² + 5² + 2gx 2g 6 + 2f, y వాల్యూ ఏంది? 5 + c = 0. 6² 36 + 5² 25 + 6 2 జా 12g + 5 2 జా 10 + 10f + c = 0. సో, ఇప్పుడు చూడండి మిగిలిన సింప్లిఫై చేస్తే సో, 36 + 25 ఎంత? 61. సో, 12g + 10f + c = -61. దీన్నేమనుకోవాలి? ఈక్వేషన్ 3 అయితే అనుకోవాలి. సో, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. సో, థర్డ్ పాయింట్ ఏముంది మనకు? థర్డ్ పాయింట్ వచ్చేసి అంటే లైన్ అయితే ఇచ్చిండు. పాయింట్ ఇయ్యలే గానీ లైన్ అయితే ఇచ్చిర్రు. సో, ఆ లైన్‌ని ఏ విధంగా చేయాలంటే సెంటర్. సో, సెంటర్ -g, f కదా! -g, f లైస్ ఆన్ 4x + 3y - 24 = 0. సో, ఈ లైన్ మీద అయితే లైస్ అయితే అన్నాడు కదా! సో, పాసింగ్ త్రూ అని. సో, పాయింట్ హ్యావింగ్ సెంటర్ అని అన్నాడు కదా! సో, x, ప్లేస్‌లో ఇప్పుడు g, f వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో, అప్పుడేమైతది? 4 - g. సో, ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. సో, -g + 3 - f - 24 = 0. సో, -4g - 3f - 24 = 0. సో, -4g - 3f, ఈ -24 అక్కడ పోతే ఏమైతది? 24. దీన్నైతే ఈక్వేషన్ 4 అయితే అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ చూడండి 2 - 3 చేస్తున్నాను. సో, 2 - 3 చేస్తున్నాను. ఈక్వేషన్
2 మైనస్ 3 ఈక్వేషన్ 2 మైనస్ 3 చేస్తే ఏమవుతుంది? సో 8g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్స్ టు -17 అండ్ 12g ప్లస్ 10f ప్లస్ c ఈక్వల్స్ టు -61. సో 2 మైనస్ చేస్తున్నాం, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సో ప్లస్ మైనస్ సి ప్లస్ సి క్యాన్సల్. సో -12g ప్లస్ 8g ఎంత? 4g. సో -4g. నెక్స్ట్ -10f ప్లస్ 2f ఎంత? -8f ఈక్వల్స్ టు ప్లస్ 61 అండ్ -17 ఎంత? 44. ఇది వచ్చేసి ఈక్వేషన్ 5 అయితే అనుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈక్వేషన్ 4 - 5 అయితే చేయాలి. సో ఈక్వేషన్ 4 - 5 అయితే చేయాలి. సో ఇందాక 2 - 3 చేసి ఇది వచ్చింది కదా. సో ఇప్పుడు 4 - 5 చేస్తే ఏమొస్తుంది? సో -4g -3f ఈక్వల్స్ టు 24. సో -4g ఈక్వేషన్ 5 ఇక -4g -8f ఈక్వల్స్ టు 44. సో మైనస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. సో ప్లస్ 4g -4g క్యాన్సల్. ప్లస్ 8f -3f ఎంత? 5f ఈక్వల్స్ టు -44 ప్లస్ 24 ఎంత? -20. సో 5 1 జా 5 4 జా. సో ఎఫ్ వాల్యూ అయితే వచ్చింది, ఎఫ్ ఈక్వల్స్ టు -4. సో ఇప్పుడు ఎఫ్ వాల్యూని ఏం చేయాలంటే ఈ ఎఫ్ వాల్యూని ఈక్వేషన్ 4లో అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు జీ వాల్యూ వస్తుంది మనకు. సో సబ్స్టిట్యూట్ ఎఫ్ ఈక్వల్స్ టు -4 ఇన్ ఈక్వేషన్ 4. సో -4g -3f ఈక్వల్స్ టు 24. సో -4g -3 ఆఫ్ -4 ఈక్వల్స్ టు 24. -4g మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3 జా 12. సో ప్లస్ 12 ఈక్వల్స్ టు 24. సో -4g ఈక్వల్స్ టు 24 - 12 ఎంత? 12. సో 4g ఈక్వల్స్ టు 12. 4 1 జా 4 3 జా. సో జీ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకు వాల్యూ? -3. సో మనకు ఎఫ్ వాల్యూ వచ్చింది, జీ వాల్యూ వచ్చింది. ఇప్పుడు సి వాల్యూ అయితే కావాలి. సి వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఈ రెండు వాల్యూస్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ ఎఫ్ కామా జీ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈక్వేషన్ 2 ఏముంది మనకు? 8g ప్లస్ 2f 8g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్స్ టు -17. 8 ఆఫ్ g వాల్యూ ఏంది? సో -3 ప్లస్ 2 ఆఫ్ ఎఫ్ వాల్యూ ఏముంది? -4 ప్లస్ c ఈక్వల్స్ టు -17. సో 8 3 జా 24. సో -24 2 4 జా 8 -8 ప్లస్ c ఈక్వల్స్ టు సో -17. సో -24 -8 ఎంత? -32 ప్లస్ c ఈక్వల్స్ టు -17. ఈ 32 అక్కడ పోతే ఏమైతే ప్లస్ అవుతుంది కదా. c ఈక్వల్స్ టు -17 ప్లస్ 32. సో c ఈక్వల్స్ టు 15. సో మనకు ఎఫ్ వాల్యూ వచ్చింది, జీ వాల్యూ వచ్చింది అండ్ సి వాల్యూ వచ్చింది. సో ఈ మూడిటిని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈక్వేషన్ అయితే వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చేద్దాం చూడండి. సో సబ్స్టిట్యూట్ జీ కామా ఎఫ్ కామా సి ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ అయితే చేయాలి. సో ఏముంది? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ జీ వాల్యూ ఏంది -3. సో -3x ప్లస్ 2 ఎఫ్ వాల్యూ ఏమొచ్చింది మనకు ఎఫ్ వాల్యూ వచ్చేసి -4 ప్లస్ సి వాల్యూ ఏంది 15 అయితే వచ్చింది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x 2 3 జా 6x ఇక్కడ y సారీ. సో 2 4 జా 8 సో -8y ప్లస్ 15 ఈక్వల్స్ టు 0. సో లాస్ట్కి ఏం రాసుకోవచ్చు దీనికి దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ is so equation of circle equals to x square plus y square minus 6x minus 8y plus 15 equals to 0. సో ఇది ఈక్వేషన్ అన్నమాట. సో ఒకసారి చూడండి. సో మనం ఏం చేసినామంటే ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అయితే అనుకున్న తర్వాత ఈక్వేషన్ పాసింగ్ త్రూ 1 ఫస్ట్ పాయింట్తో అనుకున్నాం, ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ సెకండ్ పాయింట్ అనుకున్నాం. సో అనుకున్న తర్వాత సెంటర్ జీ కామా లైస్ ఆన్, సో ఆ పాయింట్ విధంగా లైన్ అయితే వెళ్తుంది కాబట్టి ఆ పాయింట్ -g, f కదా. సో సెంటర్ ఆఫ్ సర్కిల్ కదా. సో సెంటర్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా అయింది -g, -f కదా. సో ఆ ఫార్మ్లో మనకు -g, f వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ అయితే చేస్తున్నాను. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్తో అంటే వచ్చిన తర్వాత ఈక్వేషన్ 2 మైనస్ చేస్తే ఆ ఈక్వేషన్ వస్తుంది. సో ఈ రెండు ఇక్కడ ఉన్నాయి కదా ఈక్వేషన్ 4 and 5. సో ఈ ఈక్వేషన్ 4 - 5 చేస్తే ఎఫ్ వాల్యూ వచ్చింది మనకు. ఆ ఎఫ్ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 4 వస్తే జీ వాల్యూ వచ్చింది. సి వాల్యూ కావాలంటే మనం ఏం చేసినాము ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ అయితే చేసినాము. సో తర్వాత సి వాల్యూ అయితే వచ్చింది. సి వాల్యూ వచ్చిన తర్వాత ఆ 3 జీ కామా ఎఫ్ కామా సి వాల్యూ ఈక్వేషన్ 1లో చేస్తే అదే మనకు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అయితే వస్తుందన్నమాట. సో క్వశ్చన్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అయితే అన్నాడు. సో ఇదండి ఆన్సర్. ఏ చిన్న డౌట్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.